మిత్రులారా నమస్తే. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఇది కేవలం ఊహాగానం కాదు, కేవలం విశ్లేషణలు కాదు. ఇటీవల జరిగిన ఒక క్రాస్ ఓటింగ్ ఘటన దీనికి అంటే ఈ ఊహాగానాలకి ఊతమిస్తుంది. ఏమిటా ఘటన అనేటటువంటిది మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అయితే వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఎందుకు కీలకం కాబోతుంది? వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక క్రాస్ ఓటింగ్ జరిగి అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి కానీ పరాజయం సంభవిస్తే ఆ పరాభవం అనేటటువంటిది ప్రభుత్వ పతనానికి దారితీయవచ్చా అనేటటువంటి విశ్లేషణలు కూడా సాగుతున్నాయి. అందుకనే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయేమో అన్న భయంతోనే అమిత్ షా ఇటు ఇండియా కూటమి అభ్యర్థి అయినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీద పర్సనల్ అటాక్ కూడా ప్రారంభించారు. అయితే ఆయన అనుమానాలకి కారణం ఏమిటి అనేటటువంటిది మనం చూద్దాము. ఇటీవల జరిగినటువంటి పరిణామం ఏంటి, అయితే క్రాస్ ఓటింగ్కి సంబంధించినటువంటి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేటటువంటిది ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి ఆ పరిణామం గురించి నేను చెప్పబోయే ముందు ఒక్క విషయం మనం ఇక్కడ మీకు గుర్తు చేయాలి. అదేమిటంటే అందరూ కూడా తెలుగు ప్రైడ్, తెలుగు ఆత్మగౌరవం, తెలుగువాడు కాబట్టి ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి, అటు చంద్రబాబు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, ఇటు కేసీఆర్ కానీ అందరూ ఆలోచిస్తారు. వీళ్ళందరూ కూడా పైకి ఏం చెప్తున్నప్పటికీ లోపాయికారిగా తెలుగువాడి ఆత్మగౌరవానికి పెద్దపీట వేసి అందరి ఓటు అటు వెళుతుందేమో అని అందరూ కూడా అటువైపుగా ఆలోచిస్తున్నారు. అయితే జస్టిస్ సుదర్శన్ రెడ్డి, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఆట మరోవైపు నుంచి మొదలుపెట్టారు. ఇది చాలా కీలకం ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ వీడియోలో. అయితే ఇటీవల జరిగినటువంటి పరిణామం ఏమిటి అనేటటువంటిది మీకు చెప్తాను. ఇది ఇటీవల ఒక ఎలక్షన్ జరిగిందండి. అదేమిటంటే కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా, కొంతమందికి దృష్టికి వచ్చే ఉంటుంది. ఇది కూడా ఈ సిసిఐ కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నిక కూడా వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది. లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా ఓట్లు వేస్తారు, ఎక్స్ ఎంపీలు కూడా ఇందులో ఓట్లు వేస్తారు. ఇక్కడ జరిగింది ఏమిటయ్యా అంటే ఈ ఎన్నికల్లో ఆగస్టు 12న ఇది జరిగింది, ఈ నెలలోనే ఇటీవలే. ఇక్కడ జరిగింది ఏమిటయ్యా అంటే ఎగ్జిస్టింగ్ సెక్రటరీ, అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ ఎవరైతే కీలకమైనటువంటి పదవి, అది బీజేపీకి సంబంధించినటువంటి సభ్యుడే, బీజేపీ క్యాండిడేటే ఆయన ఉన్నాడు. ఆయన్ని కాదని అమిత్ షా మరొక బీజేపీ క్యాండిడేట్ని పోటీలో రంగంలోకి దింపాడు. ఆయన ఎక్స్ మినిస్టర్. ఆయన ఎవరంటే ఎగ్జిస్టింగ్ సెక్రటరీ ఎవరు, అయినా బీజేపీయే. ఎగ్జిస్టింగ్ సెక్రటరీ రాజీవ్ ప్రతాప్ రూడి. కానీ అమిత్ షా అతన్ని కాదని అభ్యర్థిగా, బీజేపీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టింది ఎవరిని, సంజీవ్ బాల్యాన్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదండి కహాని, ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. కానీ విచిత్రంగా ఇంకో ఇంట్రెస్టింగ్ స్టెప్ ఏమిటాయంటే, అంటే తమ పార్టీలోనే మరొక అభ్యర్థిని అమిత్ షా నిలబెట్టడం అనేటటువంటిది అమిత్ షా టీంకి మొత్తం బీజేపీకి చాలా ఇగోగా మారింది. పర్సనల్ ఇమేజ్ దెబ్బతింటుంది తాము బలపరిచినటువంటి అభ్యర్థి గెలవకపోతే, అంతే కదా. ఆయన తప్పుకోమంటే అతను తప్పుకోలేదు. ఎవరు, రాజీవ్ ప్రతాప్ రూడి. అతను కూడా బరిలో ఉన్నాడు. పోటీ వీళ్ళిద్దరి మధ్య జరిగింది, బీజేపీ పార్టీ మనుషుల మధ్య, అభ్యర్థుల మధ్య జరిగింది. కానీ విషయం ఏమిటంటే చాలా పెద్ద ట్రిక్ ప్లే చేశాడు రాహుల్ గాంధీ. ఇక్కడ తమ పార్టీ నుంచి అభ్యర్థిని ఎవరిని నిలబెట్టకుండా ప్రతిపక్షాల నుంచి మేము రాజీవ్ ప్రతాప్ రూడీకి మద్దతు ఇస్తున్నాము, మా కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా అని చెప్పేసి ఆయన ప్రకటించాడు. సో ఆయనతో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు కూడా ఈ రాజీవ్ ప్రతాప్ రూడీకే మద్దతు ప్రకటించాయి. ఇంట్రెస్టింగ్గా మారిపోయింది కంటెస్ట్. మరి ఏమవుతుంది ఏమిటి అంటే, విచిత్రంగా అమిత్ షా బలపరిచిన, బీజేపీ అఫీషియల్గా బలపరిచినటువంటి అభ్యర్థి
సంజీవ్ బాల్యాన్ ఓడిపోయాడు. రెబల్ క్యాండిడేట్, బీజేపీ రెబల్ క్యాండిడేట్, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్షాలు బలపరిచినటువంటి క్యాండిడేట్ రాజీవ్ ప్రతాప్ రూఢి 100 ఓట్ల ఆధిక్యతతో గెలిచాడండి. ఇది సో దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ హ్యూజ్ క్రాస్ ఓటింగ్ ఇన్ ద కమింగ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అనేది పెద్ద ఒక అంచనా అనండి, ఊహాగానం అనండి, విశ్లేషణ అనండి, వీటన్నిటికీ కూడా ఒక ప్రాతిపదిక ఏర్పడింది. చరిత్రలోకి వెళ్ళక్కర్లేదు, ఇది ప్రాతిపదిక. అంటే బీజేపీ బలపరిచినటువంటి క్యాండిడేట్ ఓడిపోయేటటువంటి, ఎన్డీఏ బలపరిచిన క్యాండిడేట్ ఓడిపోయే అవకాశం ఉంది అనేటటువంటిది అలా జరగవచ్చు ఎప్పుడు క్రాస్ ఓటింగ్ జరిగితే. సరే, ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. క్రాస్ ఓటింగ్ జరగడానికి అవకాశం ఉందా లేదా, జరిగితే ఎలా జరుగుతుంది ఏమిటి అనేటటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, టోటల్గా లోక్సభ, రాజ్యసభ ఎన్ని సీట్లు ఉన్నాయంటే 788 ఉన్నాయి. ఇందులో ఎన్డీఏకి లోక్సభలో 293, రాజ్యసభలో 132 కలిపితే 425. అలాగే ఇండియా కూటమి పార్టీలకి మొత్తం 2 సభల్లోనూ కలిపితే 363. డిఫరెన్స్ ఎంతండి? వాళ్ళకి 425, వీళ్ళకి 363, 62 డిఫరెన్సు. ఇప్పుడు ఇటు ఇండియా కూటమి అభ్యర్థి గెలవాలంటే క్రాస్ ఓటింగ్ జరగాలి. క్రాస్ ఓటింగ్ జరగాలంటే ఎంత క్రాస్ ఓటింగ్ జరిగితే సరిపోతుంది? ఆ 62 డిఫరెన్స్ ఏదైతే ఉందో అందులో ఒక 32 ఓట్లు వస్తే సరిపోతుంది, ఇటు వస్తే సరిపోతుంది అన్నమాట క్రాస్ ఓటింగ్. సో ఇప్పుడు క్రాస్ ఓటింగ్ ఎవరు చేయడానికి అవకాశం ఉంది అనేటటువంటిది అంచనాలు ఏమిటాయంటే, చంద్రబాబు నాయుడు బహిరంగంగా లేదు, కూటమి యొక్క ఒక పవిత్రత ఉంటుంది, కూటమికి ఒక సిద్ధాంతం ఉంటుంది, ఐడియాలజీ ఉంటుంది, ఫిలాసఫీ ఉంటుంది, దాని ప్రకారం మేము సిపి రాధాకృష్ణన్కే మద్దతు ఇస్తాము అని చెప్పి ఆయన ఢిల్లీలో పైకి ప్రకటించినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు, జస్టిస్ సుదర్శన రెడ్డి గతంలో చాలా గాఢమైనటువంటి స్నేహబంధం ఉన్నటువంటి వారు. చంద్రబాబు నాయుడు గతంలో ఎన్టీ రామారావు మీద తిరుగుబాటు జెండా ఎగరవేసినప్పుడు పార్టీ బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఆ ఖాతాల మీద ఆధిపత్యం కానీ, పార్టీ గుర్తు కానీ, ఇట్లాంటికి సంబంధించినటువంటి వ్యవహారాలలో లీగల్ పోరాటంలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి తోడ్పడ్డాడు అనేటటువంటి మాటలు ఇప్పుడు ఈ మధ్య తెలుస్తున్నాయి. సో వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధం ఉంది, కానీ ఎప్పుడూ కూడా శత్రుత్వం అనేటటువంటిది అయితే లేదు, స్నేహం చెడిపోయినటువంటి సందర్భాలు అయితే లేవు. ఇది అలాగ నివురు గప్పిన నిప్పులాగా ఉంది. దీనికి తోడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఏమన్నా అంటే, చంద్రబాబు చాలా తెలివైన రాజనీతిజ్ఞుడు, వెరీ వైజ్ పొలిటీషియన్, ఏ సందర్భంలో ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆయనకు తెలుసు అన్నాడు. ఒకటే ఒక మాట. దీనికి అర్థం ఎలా తీసుకోవాలి? సరే, అయితే మన తెలుగు ప్రైడ్ అనేటటువంటిదే పైకి వచ్చిందనుకోండి, పైకి ఎవరు ఎన్ని మాటలు చెప్పినా లోపాయికారంగా తెలుగు వాళ్ళందరూ ఇటే వేశారు అనుకుందాం. ఎంతమంది ఉన్నారు? టీడీపీకి అటు లోక్సభలో 16, రాజ్యసభ కలిపితే ఒక 18, వైఎస్ఆర్సీపీకి ఒక 11. సో మొత్తం మీద ఇక్కడే దగ్గర 30 అయిపోయినాయి. కేసీఆర్తో కలిపితే 30 పైన అవుతుంది. వీళ్ళందరూ తెలుగు వాళ్ళందరూ కానీ ఇటువైపుకి వస్తే సుదర్శన్ రెడ్డి విజయం నల్లేరు మీద బండి నడక అయిపోతుంది కదా అని చెప్పి. కానీ విషయం ఏమిటి అంటే, సుదర్శన్ రెడ్డి తెలుగు ప్రైడ్ మీద నమ్మకం ఉన్నప్పటికీ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో మనకు తెలియదు, కానీ ఆయన మరొక రకంగా ఆట మొదలుపెట్టాడు. మరొక రకంగా గెలుపు గుర్రాల మీద స్వారీ చేయడం మొదలుపెట్టాడు. అది ఏమిటయ్యా అంటే, అన్ని పార్టీల ఎంపీలకి ఆయన వారి వారి భాషల్లో టెక్నాలజీని ఉపయోగించి తన అభ్యర్థన, తన నివేదన పంపిస్తూ ఉన్నాడు. సో ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఇండియా కూటమి పార్టీయా, ఎన్డీఏ కూటమి పార్టీయా అని కాదు, అందరికీ చేస్తున్నాడంట. ఇక్కడ ఇంకొక విషయం నేషనల్ వైడ్గా మనకు వినిపిస్తుంది ఏమిటంటే, చాలామంది
చర్చల్లో మాట్లాడుతున్నారు, ఓపెన్ డిబేట్స్లో మాట్లాడుతున్నారు. కొంతమంది విశ్లేషకులు చెప్తున్నారు దాదాపు 80 నుంచి 100 మంది బీజేపీ ఎంపీలతో టచ్లో ఉన్నాడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి అని. ఎలాగంటే బీజేపీలోనే అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే క్యాండిడేట్ యొక్క క్లీన్ ఇమేజ్ని చూసేటటువంటి అంతరాత్మ సాక్షితో స్పందించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరున్నారు? అలాంటి అసంతృప్తమైనటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరున్నారు? వాళ్ళతో టచ్లో ఉన్నాడు. అలాగే వేరే పార్టీల నుంచి ఆ భయంతోనో భక్తితోనో దేంతోనో దాంతో బీజేపీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతోనూ వీళ్ళందరితోనూ కూడా చాలా అంటే దగ్గర సంబంధంలో చాలా క్లోజ్ టచ్లో సుదర్శన్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళందరితో మంతనాలు అనండి, మంత్రాంగం అనండి, అదంతా కూడా నెరపుతున్నాడు. కాబట్టి ఏది ఏమైనా ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నామే కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా అని, దానికి జరిగినటువంటి ఎన్నికల్లో లాగా క్రాస్ ఓటింగ్ అయితే జరిగితే బీజేపీ వాళ్ళే ఓటు వేయలేదు కదా, అందుకనే కదా 100 ఓట్ల తేడాతో అఫీషియల్ క్యాండిడేట్ బీజేపీ క్యాండిడేట్ ఓడిపోయాడు. సో ఇక్కడ కూడా ఆ విధంగా క్రాస్ ఓటింగ్ జరిగేటటువంటి అవకాశం ఉంది. తెలుగు ప్రైడు, తెలుగు ఆత్మాభిమానం ఇక్కడ వర్కౌట్ అయినా అవ్వకపోయినా అటు నుంచి క్రాస్ ఓటింగ్ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. అందుకే జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఎక్కడ గెలుస్తాడో, ఎక్కడ భారీగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందో అని భయం పట్టుకొని అమిత్ షా ఇదిగో ఈ విధమైన దాడి మొదలుపెట్టాడు అనేటటువంటి విశ్లేషణ ఇప్పుడు కొంచెం సత్యానికి దగ్గరగా కనిపిస్తుందన్నమాట. ఈ కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియా ఎన్నికల తర్వాతే ఈ దాడి కూడా ఆయన మొదలుపెట్టాడు. ఆ విషయం కూడా గమనంలో పెట్టుకోవాలన్నమాట. సో ఈ మొత్తం ఓవరాల్ ఈ సిచ్యువేషన్ అన్నిటినీ కూడా మనం కలిపి చూసుకుంటే ఈ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక మొత్తానికి అధికారంలో ఉన్న బీజేపీ వారికి ఒక గుదిబండలాగా మారబోతుందా అనేటటువంటిది చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఇంకా పరిణామాలు ఎలా ఉంటాయి ఏమిటి అనేటటువంటిది సెప్టెంబర్ 9 ఎన్నికలు, అదే రోజున ఫలితాలు తెలుస్తాయి. అప్పుడే విషయం అంతా బయటపడుతుంది. ఇది సీక్రెట్ బ్యాలెట్. ఎవరు క్రాస్ ఓటు వేశారు, ఏ పార్టీ నుంచి ఎవరు వేశారు అనేది తెలియదు. అయితే అఫీషియల్గా ఎన్డీఏ వాళ్ళు వేస్తేనే గెలుస్తారు, ఆ విషయం అయితే తెలుస్తుంది. ఎవరు ఫలానా వ్యక్తి క్రాస్ ఓట్ చేశాడు అనేది తెలియదు అన్నమాట. సీక్రెట్ బ్యాలెట్తో జరుగుతుందన్నమాట. అందుకనే క్రాస్ ఓట్ జరగడానికి ఇంకా అవకాశం ఉంది. ఏం జరుగుతుందో ఏంటో వేచి చూద్దాము. థ్యాంక్ యూ.